హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే మేము చిన్న మినీ గార్డెన్ అయితే ప్రిపేర్ చేసాము. ఈ గార్డెన్ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదండి, కానీ ఏదో మనసుకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా అని చెప్పి చిన్న గార్డెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ చూసారు కదా, పాదుల్లా కనిపిస్తున్నాయి. ఇవి పాదులు. కాకరకాయలు పాడైపోయినవి, అదే పండిపోయినవి గట్రా ఉంటాయి కదా, అవి వేస్తే మొక్కలు వచ్చాయి. వాటికి కొంచెం కర్రలు అయితే పెట్టాము. ఇక్కడ చిన్న చూసారు కదా మొక్క, అది ఎంత బాగుందో. నేను అసలు చిగురు వస్తుందని అనుకోలేదు. కరివేపాకు ఊరు నుంచి తీసుకొచ్చాను. ఆ కరివేపాకు చిగురు వచ్చి చిన్న చిన్న ఆకులు వస్తుంటే మనసుకి ఎంతో సాటిస్ఫాక్షన్, అంటే మనం వేసిన మొక్క ఎదుగుతుంది అని. అవి కూడా కాగడాలు చిన్న వచ్చి చూసారు కదా. ఇదైతే పపాయ మొక్క అనమాట. చిన్న పపాయ మొక్క వేసాము. చూద్దాము. పపాయ మొక్కలు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ అరేంజ్ చేసి పెద్ద అవుతాయో లేదో చూద్దాము. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పపాయ మొక్క ఉన్నది. ఇంకా కుండీల్లో కూడా పపాయ మొక్కలు అదే విత్తనాలు అయితే వేసాం. పెద్ద పండు తీసుకొచ్చాము. అందులో విత్తనాలు ఎక్కువ ఉన్నాయనేసి జస్ట్ మామూలుగా పిల్లలతో వేయించాను. పిల్లల్ని కూడా మొక్కలు పెంచే దీంట్లో మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా మంచి టైంపాస్ అయితే అవుతుంది. ఇంకా మొక్కల్ని పెంచే విధానం ఎలా తెలుస్తుంది, వాళ్ళకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట. మా పిల్లలైతే మొక్కలు నీళ్ళు పోయడం కానీ ఇవి చాలా ఇంట్రెస్ట్. నాకు చాలా హెల్ప్ చేస్తారు కూడా మా పిల్లలు. ఇంకా ఇక్కడ ఈ గోళల్లో అయితే నేను మొత్తము కనకాంబరాలు అయితే ఉంటాయి కదా, ఆ కనకాంబరాల మొక్కలు అయితే వేసాను. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఏవైనా బకెట్లో లేదా కుండీలో, లేదంటే ఇక్కడ బియ్యం బస్తాలు ఉంటాయి కదా, అవి వాటిల్లో కానీ మట్టి నింపేసి ఈ చిన్న చిన్న మొక్కలు అయితే వేసేయాలి. మంచిగా పువ్వులు అయితే వస్తే మా వయసు నేను అయితే చక్కగా పెట్టేసుకుంటాము. మాకైతే పువ్వుల పిచ్చి అయితే బాగా ఉంది. చూసారు కదా, ఇక్కడ పపాయ మొక్కలు, అవి కూడా కింద ఎక్కడో ప్లేస్ చూసుకొని మా ఆయనతో నాటించాలి. మనమే కాదండి, నలుగురితో కూడా నాటించాలి. లేదులేండి, మా ఆయనకి నాకన్నా మొక్కలంటే పిచ్చి. మా ఆయన నుంచి నాకు వచ్చింది ఆ పిచ్చి అనమాట. మొక్కలు పిచ్చి అందరికీ ఉంటే చాలా మంచిదే అనిపిస్తుంది నాకు కూడా. ఈ మొక్క చూడండి, ఈ మొక్క పేరేంటో తెలీదు. విత్తనాలు పువ్వులు తెలుసు, మొక్క పేరేంటో తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా నేను పైన ఇండోర్ ప్లాంట్స్ గట్రా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా ప్లాంట్స్ అయితే కొందామని అనుకుంటున్నానండి. డెకరేషన్ ప్లాంట్స్ అవి ఎక్కడైనా గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవరింటి నుంచో పీకేస్తే మా మొక్కలు తీసుకెళ్ళిపోయింది, మా మొక్కలు పాడైపోతున్నాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్సనల్గా చూశాను కాబట్టి నేను ఎవరికి అడగలేదు. ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, చాలా హ్యాపీ అనమాట. మా ఆయన సంత నుంచి విత్తనాలు అయితే తీసుకొచ్చారు. అంటే బీరకాయ విత్తనాలు, కుకుంబరు, దోసకాయ ఉంటుంది కదా, ఆ విత్తనాలు అయితే తీసుకొచ్చి వేశారు. నేనైతే మొక్కలు వస్తాయో లేదో అనుకున్నాం. కోళ్ళు దువ్వేస్తుంటాయి కదా, అలా లాగకుండా మేమైతే అడ్డంగా చూసారు కదా ఇలా అరేంజ్ చేసామన్నమాట. అందుకే కావాలా అవి ఎక్కడ పెట్టిన విత్తనాలు అక్కడే ఉండి మంచిగా మొలకలు అయితే వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. వాటి అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఎలా వచ్చాయి ఏంటో. అవి చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. మనకి ఇలా రోజు రోజుకి పెరుగుతూ ఉంటానమాట. నేనైతే వస్తాయని అనుకోలేదు, బట్ వచ్చాయి. మా ఆయనకైతే చాలా నమ్మకం ఉంది వస్తాయి అని చెప్పి. ఆయన ఇలాంటివి ఎన్నో మొక్కలు నాటారు కాబట్టి. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. ఒక విత్తనాలు తెచ్చి ఇలాగ రోజు నీళ్ళు పోసి భద్రంగా, నేనే రోజు నీళ్ళు పోసి దాన్ని భద్రంగా చూసుకుంటే ఇలా వచ్చాయి. నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ అవి చాలా బాగా ఒక 3-4 ఆకులు, పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చేసాయి. చాలా హ్యాపీ అనమాట. వీటి వల్ల మనకి ఏంటంటే, నేను సాయంత్రం వాటరింగ్ చేస్తాను, కిందకు వచ్చి మొక్కలు అలా చూసుకుంటూ ఒక టైం పాస్ చేస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. మనకి స్ట్రెస్ ఉండదు, చాలా రిలీఫ్గా ఉంటుంది. నిజమే కదా.